కర్రెగుట్టలపై మరో బేస్ క్యాంప్ అట. కర్రెగుట్టల మీద బేస్ క్యాంప్ ఎందుకు వేసిర్రు అనే విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం. కర్రెగుట్టలలో మావోయిస్టులు ఒకవైపు లొంగిపోతున్నారు, ఒకవైపు ఎన్కౌంటర్లు చనిపోతున్నారు. ఇట్లా మావోయిస్టులంతా కూడా వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అట్లాంటిది ఇప్పుడు కర్రెగుట్టలలో బేస్ క్యాంప్ ఎందుకు వేసిర్రు అన్నప్పుడు మావోయిస్టులను చంపడం కోసం కాదు. ఒకసారి చెప్తా. ములుగు జిల్లా వాజేడులో ఏర్పాటు ప్రారంభించిన సిఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ గుట్టలపైకి రోడ్వే ఏర్పాటు చేస్తామని ప్రకటన అట. వీళ్ళంతా కర్రెగుట్టల బేస్ క్యాంపులో సిఆర్పిఎఫ్ బలగాలు, ఇవన్నీ కూడా సిఆర్పిఎఫ్ బలగాలు. ఇది బేస్ క్యాంప్, ఇందులో అందరు ఉంటారు అన్నట్టు. ఇలా సిఆర్పిఎఫ్ సిబ్బంది ఇందులో ఉంటారు. ఒక్కసారి చదివిన తర్వాత ఈ బేస్ క్యాంపును కర్రెగుట్టలలో మావోయిస్టుల కోసమే ఏర్పాటు చేసిరా, దేనికోసం ఏర్పాటు చేసిరో చెప్తా. రైట్. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్రం ప్రకటించిన వేళ మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల విషయంలో భద్రతా బలగాలు మరో కీలక ముందడుగు వేశాయి. ములుగు జిల్లా వాజేడు మండలం మోరుమోరు వద్ద మంగళవారం సిఆర్పిఎఫ్ మరో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన 39వ బెటాలియన్ను సిఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్రెగుట్టలపై అతి తక్కువ కాలంలో పట్టు సాధించామని, నక్సలిజం ఫ్రీ ఇండియా దిశగా ఇది మరో ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సేఫ్ ప్లేస్ తీర్చిదిద్దామని చెప్పారు. త్వరలో నక్సలైట్లపై కర్రెగుట్టలపై రోడ్వే ఏర్పాటు చేసి పైన కూడా క్యాంపు ఏర్పాటు చేస్తామని తెలిపిరట. 14 ఐఈడీలు లభ్యం. ఇటీవల ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఊసురు పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రెగుట్టల్లోని తడపల కొండల్లో ఏర్పాటు చేసిన ఎఫ్ఓబి క్యాంపు బలగాల పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 14 ఐఈడీలను గుర్తించారు. సుదీర్ఘకాలంగా మావోయిస్టులకు పెట్టని కోటగా ఈ ప్రాంతం ఉండడంతో భద్రతా బలగాలు ఇటువైపు ఫోకస్ చేశాయి. ఈ ఏడాది జూలైలో ఆపరేషన్ కర్రెగుట్టలు, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో కొండల చుట్టూ ఉన్న దట్టమైన అడవుల్లో కేంద్ర రాష్ట్ర భద్రతా దళాలు 21 రోజుల ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో భాగంగా 31 మంది మావోయిస్టులను అంతమొందించాయి. ఇప్పటికే పలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయగా తాజాగా కొత్త బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంది. రైట్. ఒక్కసారి మీకు బేస్ క్యాంపులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనేది చూపిస్తా. లేకపోతే ఒక్క నిమిషం, ఏదది రైట్. ఇదంతా అడవి అనుకోండి, మొత్తం ఇది బేస్ క్యాంపులు. ఇట్లా ఆడొట్టి ఇట్లా బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో రోడ్లు వేస్తారు. మళ్ళా ఈ రోడ్ల పంటి హోటల్స్ పెడతారు. అంటే నిర్మానుష్య ప్రాంతాన్ని జనజీవన స్రవంతిగా మారుస్తున్నారు. ఈ రోడ్లు వేస్తారు. మొత్తం మీద మావోయిస్టులను ఏరివేస్తారు, ఆదివాసులను తరలిస్తారు. అక్కడి చెల్లి మావోయిస్టులను చంపేయడం, మావోయిస్టులను లొంగిపెట్టేట్టు 2 విధాలుగా ప్రయత్నం చేస్తారు. ఇది ఒకటి. మావోయిస్టులు పూర్తి అయిపోయిన తర్వాత ఆదివాసులను కంచెలు తీసుకుపోయి కొన్ని పట్టణ ప్రాంతాలకు మారుస్తారు. సో అడవులలో ఎవ్వరు ఉండరు. ఇక రోడ్లు ఉంటాయి, ఇవన్నీ పర్యాటక ప్రాంతాలుగా మారుతాయి. ఈ అడవులో ఉన్నటువంటి సహజ సంపద అంతా ఈ రోడ్ల నుంచి వెళ్ళి తరలించుకుపోవడానికి. అందుకనే బేస్ క్యాంపులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఆదాని అంబానీలకు కట్టబెట్టబోతున్నటువంటి అడవులు రక్షించడం కోసం, అడవులలో సహజ సంపద అంతా దోసుకుపోతున్నటువంటి ఆదాని అంబానీల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఈ పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. అంతే, మావోయిస్టుల కోసం ఏం కాదు. ఆదాని అంబానీ ఈ అడవులను వచ్చి దోసుకుపోతుంటే మార్చి 2026 మార్చి 31కి ఈ ఆపరేషన్ కగార్ను ముగించిన తర్వాత ఆదాని అంబానీ వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు. వచ్చి ఆ కర్రెగుట్టలలో సర్వేలు, కర్రెగుట్టలు కావచ్చు, మొత్తం మీద దేశంలో ఉన్నటువంటి ఇప్పటిదాకా మావోయిస్టులు, అట్లాగే ఈ ఆదివాసీల ఆధీనంలో ఉన్నటువంటి అడవులన్నిటినీ, దాంట్లో దాగి ఉన్నటువంటి సహజ సంపద, ఖనిజాలు, నిక్షేపాలు ఇవన్నీ దోసుకుపోతుంటే వాళ్లకు సపోర్ట్గా, వాళ్లకు రక్షణగా ఈ బేస్ క్యాంపులు పనిచేయబోతున్నాయి. అందుకే ఈ బేస్ క్యాంపులే అందుకే
ఒక్క మావోయిస్టుని చంపడానికి అన్ని బేస్ క్యాంపులు ఎందుకు వేస్తున్నారు అనేది మనకు అర్థం కాని విషయం ఇదే. ఇక బేస్ క్యాంపులు ఎప్పుడు ఉంటే అవసరమైతే అక్కడ బిల్డింగ్లు, ఇప్పుడు డేరాలు వేసారు కదా బేస్ క్యాంపులలో, అప్పుడు బిల్డింగ్లే కట్టేస్తుంటారు అన్నట్టు. ఎందుకు? ఎప్పుడు ఆ సహజ సంపద అంతా దోసుకుపోతూనే ఉంటారు కదా, వాటికి ఏం కాకుండా ఎవరు నిరసన వ్యక్తం చేయకుండా రక్షణగా ఈ సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటాయి అన్నట్టు. ఇది మావోయిస్టుల మీద కోపంతో అమిత్ షా వాళ్ళని చంపుతలేడు, ఈ అడవులను దోసుకుపోకుండా, అడవుల్లో ఉన్నటువంటి సహజ సంపదను దోసుకుపోకుండా మావోయిస్టులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. మరి వీళ్ళుండగా మా దోస్తులైనటువంటి ఆదాని అంబానికి ఇవి అమ్ముకోవడానికి అడ్డుగా మావోయిస్టులు ఆదివాసులు వస్తున్నారు కాబట్టి అందుకు మావోయిజం మీద మావోయిస్టుల మీద కోపం పెంచుకున్నాడు అమిత్ షా. కోపం పెంచుకొని రే అడవులను దోసుకుపోవాలంటే ఏం చేయాలి, ఆదివాసులను అక్కడి నుంచి ఖాళీ చేయాలి. ఆదివాసులు ఖాళీ చేస్తారా అంటే మావోయిస్టుల సపోర్ట్ ఉన్నంత కాలం ఆదివాసులు అడవులను ఖాళీ చేయరు. కాబట్టి ముందుగా మావోయిస్టులను చంపాలి, ఆ తర్వాత మావోయిస్టులు చంపిన తర్వాత ఆదివాసులు ఆగమైపోతారు, వాళ్ళకి అండ ఎవరు ఉండరు. తద్వారా ఆదివాసులని పట్టణ ప్రాంతాలకు పంపించచ్చు, మావోయిస్టులు కూడా పోతారు. ఇక దోసుకుపోవడానికి అడ్డు ఎవరు ఉండరు అనేటువంటిది అమిత్ షా స్కెచ్. కాబట్టి మావోయిస్టులను చంపేస్తుండు అంతే తప్ప మావోయిస్టుల మీద కోపం అని కాదాడ. దోసుకుపోతున్న సహజ సంపదకు అడ్డంగా ఉన్నారు, ఇది క్లారిటీ. కాబట్టి ఈ బేస్ క్యాంపులన్నీ కూడా అడవులను దోసుకుపోయేటోళ్లకు, అమిత్ షా దోస్తులకు, నరేంద్ర మోడీ దోస్తులకు అండగా ఉండేందుకు ముందుగానే ప్రభుత్వం ఈ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తుంది, బలగాలను దించుతుంది. ఇక ఉద్యమాలు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నక్సలైట్ల వాళ్ళు లొంగిపోతారు, లేకపోతే చనిపోతారు, ఆదివాసులను పట్టణ ప్రాంతాలకు తీసుకుపోతారు. ఎవరైనా పౌర హక్కుల నేతలో, కమ్యూనిస్ట్ నాయకులు సహజ సంపద దోసుకుపోతున్నారు అంటే మావోయిస్టులను ఎట్లా చంపారో గట్లా చంపడమో, జైల్లో పెట్టడమో, వాళ్ళని బెదిరియడానికో ఈ బేస్ క్యాంపులన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు. మావోయిస్టులు ఎట్లా చంపారో మిమ్మల్ని కూడా అట్లా ఆల్రెడీ అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తున్నారు. ఎన్కౌంటర్లు చేయాలనేటువంటి బీజేపీ నాయకుల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. మావోయిస్టులు అయిపోగానే నెక్స్ట్ పడేది కమ్యూనిస్టుల మీదనే. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్కు టార్గెట్ ఏం కాదు, కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేస్తలేదు. బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ కాదు, బీజేపీకి ప్రధాన శత్రువు కమ్యూనిస్టులే. అంటే బీజేపీ విధానాలను గట్టిగా వ్యతిరేకించేది కాంగ్రెస్ కాదడా. బీజేపీ వ్యతిరేక విధానాలు, బీజేపీ మతోన్మాద సిద్ధాంతాలని గట్టిగా వ్యతిరేకించేది కమ్యూనిస్టులే. కాబట్టి మావోయిస్టులను ఏర్వేసిన తర్వాత నెక్స్ట్ కమ్యూనిస్టుల మీద పడుతుంది. కాబట్టి ఎవరు ఉద్యమాలు చేయకుండా, ఎవరు ఈ అడవులు దోసుకుపోతుంటే అడ్డు రాకుండా రక్షణగా ఉండడం కోసం, బెదిరియడం కోసం, అవసరమైతే అక్రమ అరెస్టులు చేయడం కోసం, అవసరమైతే చంపేయడం కోసం ఈ బేస్ క్యాంప్.